స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మనం క్రమం తప్పకుండా ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప ఈ మహానాడుకు ముందు మినీ మహానాడు నియోజకవర్గ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మహానాడు కానీ ఇవన్నీ జరుపుకొని ఫైనల్గా 27, 28, 29 మెయిన్ మహానాడుకి వెళ్ళటం మనకి అదొక సాంప్రదాయం. అందులో భాగంగా ఇప్పటికే 175 నియోజకవర్గాల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్ మినీ మహానాడు కంప్లీట్ చేసుకున్నాం. మరి నిన్నటి నుంచి ఈ జిల్లా మహానాడు కూడా జరుగుతా ఉన్నాయి. అందులో భాగంగా మన విశాఖ సంబంధించిన మహానాడు ఈరోజు అందరూ ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. మరి నాకంటే కూడా మీ అందరికీ చాలా పార్టీతో అనుబంధం ఉంది, పార్టీకి సంబంధించిన విషయాలు తెలుసు. కాబట్టి మళ్ళీ అన్ని కూడా మీతో చెప్పి నేను మిమ్మల్ని విసిగించాలనుకోవట్లేదు. అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు అప్పటిదాకా ఆయన ఒక సినిమా నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. ఒక కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలు దాదాపు అధికారంలో ఉండి తెలుగువాడి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మనల్ని అవమానించే విధంగా వాళ్ళు పరిపాలన చేస్తున్న సమయంలో తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కోకటి వేళతో సహా పెగలించి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కూడా మనం అందరం ఆ రోజు చూసాం. మరి ఆ రోజు ఆయన పార్టీ స్థాపించినప్పుడు కొంతమంది అడిగారు ఆయన్ని, నీకు రాజకీయ అనుభవం లేదు కదా, మరి ఏంటి నీ పార్టీ సిద్ధాంతం ఏంటి, ఆశయాలు ఏంటి, ఫిలాసఫీ ఏంటంటే ఆ మహానుభావుడు ఒకటే మాట చెప్పారు, నాకు మీరు అన్నట్టు రాజకీయాలు తెలియదు, నాకు తెలిసిందల్లో ఒకటే, ఈ సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం, నా ఆశయం అని చెప్పని ఏ మాత్రం సంకోచించకుండా ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు. చెప్పడమే కాదు, ప్రజల ఆశీస్సులతోటి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఆయన హామీ ఇచ్చాడో, ఇచ్చిన మాట ప్రకారం అప్పటిదాకా కూడా వరి అన్నం అంటే తెలియని పేదవాడికి కూడా 2 రూపాయలకి కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ఆ రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి దానికి ఒక నాంది పలికిన ఆద్యుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు మనం ఎంతో ఘనంగా చెప్పుకునే హౌసింగ్ స్కీమ్ కావచ్చు, లేకపోతే పెన్షన్లు కావచ్చు, నువ్వు ఏ కార్యక్రమం తీసుకో, వాటన్నింటినీ కూడా ఆ రోజే ఆలోచించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. మరి అంతేకాదు, ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ వచ్చారంటే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు నా తెలుగింటి ఆడపడుతులని ఎంతో ఆప్యాయంగా వాళ్ళని ఆహ్వానించడమే కాదు, పాలిటిక్స్ లోకి ముఖ్యంగా అధికారంలో కూడా వాళ్ళకి భాగం కల్పించాలి, ఆస్తిలో ఓటు హక్కు కల్పించాలి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి అని ఒక వినూత్నమైన ఆలోచనలతోటి మహిళలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఈరోజు స్థానిక సంస్థల్లో మేయర్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ల దగ్గర నుంచి మొత్తం ప్రతి చోట ఈరోజు మహిళలు మనకు కనిపిస్తా ఉన్నారంటే అది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తీసుకున్న ఇనిషియేషన్ అని చెప్పి కూడా మనం చెప్పక తప్పదు. మరి ఆ విధంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎన్టీ రామారావు గారు మొత్తం ప్రపంచానికి చాటే విధంగా తెలియజేస్తే, ఆ తర్వాత పార్టీ అధికారం బాధ్యత చేపట్టిన తర్వాత మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాడో మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైనా పార్టీ కలకాలం ముందుకు సాగాలి అంటే దానికి సంస్థాగతంగా బలోపేతం కావాలి. ఫస్ట్ దానికి పార్టీ నిర్మాణం కావాలి. పార్టీకి ఒక స్ట్రక్చర్ రాష్ట్రం నుంచి కింద గ్రామ స్థాయి దాకా, శివార్లో ఉన్న చివరి కార్యకర్త దాకా ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీకి ఒక పటిష్టమైన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసిన చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం. అంతేకాదు, పరిపాలనలో మరింత సంస్కరణలు, ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళటం, ముఖ్యంగా ఐటీని ప్రజలకి చేరువ చేసి ఈరోజు ఎంతో మంది యువతకి ఉపాధి కల్పించడం, అభివృద్ధి అంటే ఏంటో అందరికి తెలిసే విధంగా పరిపాలన చేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మార్కులు. నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారితో పనిచేసే అదృష్టం అవకాశం కలగల. ఆయన ఒక సినిమా నటుగా చూశాను,
ఏదో ఎలక్షన్ ప్రచారంలో దూరం చూశాను తప్ప నేరుగా ఆయనతో పనిచేసే అదృష్టం నాకు కలగల. నేను 1999లో మొట్టమొదటిసారిగా అనకాపల్లి ఎంపీగా ఆ రోజు పోటీ చేసే అవకాశం అదృష్టం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగితే, అందుకే నేను గర్వంగా చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళా నేను చంద్రబాబు నాయుడు ప్రోడక్ట్ అని చెప్పాను. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాం. మరి ఇక మూడో తరం మన యువ నాయకులు లోకేష్ బాబు గారు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో పార్టీలు ఉన్నాయి, దేశ స్థాయిలో పార్టీలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ పార్టీకి లేని విధంగా మొట్టమొదటిసారిగా కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధి, అంటే తెలుగుదేశం పార్టీలో ఒక మెంబర్గా ఉంటే, ఒక కార్యకర్తగా ఉంటే అనుకోకుండా ఆ కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది కలిగితే ఆ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబంలాగా భావించి ఆ కుటుంబంలో పిల్లలకు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ విద్య, వాళ్ళ వైద్యం, తర్వాత చదువుకున్న వాళ్ళ ఉపాధి, ఇవన్నీ కూడా వాళ్ళకి కల్పించే భరోసా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది. అంతేకాదు మనం చూస్తా ఉన్నాం 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, వీటన్నిటితో పాటు ఒక భరోసా, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పుకొని ఒక గర్వంగా కాలు రగరేసుకునే విధంగా ఈరోజు కార్యకర్త తిరిగేదానికి ఒక భరోసా కల్పించిన వ్యక్తి ఈరోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఇలా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇట్లా ముగ్గురి నాయకత్వంలో వాళ్ళ తరాలుగా ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని ఎలక్షన్లో ఓడిపోతూ ఉంటాం, కొన్ని ఎలక్షన్లో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో గెలుస్తూ ఉంటాం. అయితే 1982లో అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు చూడటం జరిగింది. కానీ వాటన్నిటికంటే భిన్నంగా మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే స్థాపించారో, స్థాపించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు కూడా చాలా మార్పు వచ్చాయి. మనం చూస్తా ఉన్నాం. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండవచ్చు, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు ఉండొచ్చు, జనార్దన్ రెడ్డి గారు ఉండొచ్చు, చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉంటే పరిపాలనాపరమైన విధానాలు, నిర్ణయాలు తప్ప వ్యక్తిగతంగా టార్గెట్ చేసే పరిస్థితులు గతంలో ఉండేది కాదు. మొట్టమొదటిసారిగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలు కలుషితమైపోయాయి. ఎందుకంటే వ్యక్తిగతంగా టార్గెట్, ఒక పరిపాలన చేయాల్సిన ముఖ్యమంత్రి మొట్టమొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజావేదిక కూల్చివేయాలి అని ఎక్కడైతే మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లోనే ఈ బిల్డింగ్ కూల్చేయమని చెప్పేశాడు. ఆ రోజు నుంచి రాష్ట్రంలో ఒక విధ్వంసకరమైన పాలన మొదలైంది. అక్కడి నుంచి చివరికి ఎలా జరిగిందో మనం చూసాం. మన నాయకులను అరెస్ట్ చేయటం, మన నాయకుల తల యొక్క ఆస్తుల్ని కొలగొట్టడం. ఏదైనా శుక్రవారం వచ్చిందంటే విశాఖపట్నంలో ప్రతి ఒక్కరికి టెన్షన్. ఈరోజు సాయంత్రం ఎవరి బిల్డింగ్ కూల్చేస్తారు, లేకపోతే ఎవరు ఇది ధ్వంసం చేస్తారు అనే ఆందోళనతో ఉండే పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి పరిపాలనకి మొన్న ఎన్నికల్లో ఏదైతే ప్రజలు ఒక తిరుగులేని తీర్పిచ్చారు, మొత్తం 2024 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడో దానికి దిమ్మ తిరిగే విధంగా ప్రజలు ఒక తీర్పిచ్చి కేవలం 11 సీట్లకి ఆ పార్టీని పరిమితం చేశారు. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు నిన్న మొన్న కూడా ప్రెస్ మీట్ లో, ఆగండి నేను సినిమా చూపిస్తా అని చెప్పి. ఆయనకు ఆల్రెడీ ప్రజలు మొన్న సినిమా చూపించారు. ఏ మాత్రం సౌండ్ లేకుండా రౌండ్ వేశారు ఆయనకి. ఇలా విశాఖపట్నంలో అయితే నీకు కాలు పెట్టే ఛాన్స్ ఇవ్వమని చెప్పి ప్రజలు ఇప్పటికే చెప్పారు. 2014లో వాళ్ళ అమ్మగారు సాక్షాత్తు పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఆమె ఎక్కడ విశాఖపట్నంలో పోటీ చేస్తే, చాలు బాబు మీరు మాకు అవసరం లేదు, ఇక్కడ మాది ఒక ప్రశాంతమైన నగరం, మీ వాళ్ళు మాకు వద్దు అని చెప్పని పార్టీ గౌరవ అధ్యక్షురాలని ఓడించిన ఘనత విశాఖపట్నం ప్రజలు. సరే 2019 వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం అన్నారు. 151 సీట్లు రాష్ట్రం మొత్తం కూడా గెలిచారు అనూహ్యంగా. కానీ విశాఖపట్నం మాత్రం మళ్ళీ ఆ రోజు కూడా కాలు పెట్టేలా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కులు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి ఆ ప్రభంజనంలో కూడా విశాఖపట్నం అంటే ఏంటో మొత్తం రాష్ట్రానికి తెలిసే విధంగా చేసిన ఘనత విశాఖపట్నం ప్రజలది.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని గొప్ప గొప్ప కబుర్లు చెప్పినా, ఎక్కడైతే నీకు ఏమాత్రం ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కూడా నీది గత చరిత్ర. నేను గతంలో చెప్తా ఉండేవాడిని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, వైఎస్ఆర్ పార్టీ అనేది మునిగిపోతున్న పడవ అని చెప్పని. ఇప్పుడు అది మునిగిపోతున్న పడవ కాదు, మునిగిపోయింది. మనం చరిత్రలో పాఠ్య పుస్తకాలు చదువుకోవాలి. ఒకప్పుడు ఈ టైంలో వైఎస్ఆర్ పార్టీ ఉండింది, ఇలా అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత ప్రజల చేత్కారానికి గురయ్యి పార్టీ ఇలా ఇదైపోయిందని కూడా చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అటువంటి దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు, నేను గజవాడలోనే ఉన్నాను, వస్తే కావాల్సిన అరెస్ట్ చేసుకోండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని ఏంటంటే, ఆయన చేసిన తప్పులు తేలిన తర్వాత ఆయన విజయవాడలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా లాక్కొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు, చట్టం తన బంధం చేసుకుపోతా ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక రెడ్డి ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాలి. కాబట్టి తప్పకుండా ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. ఆయన చివరికి ఏమంటున్నా అంటే, అంతకు ముందు కరెక్ట్ గా సంవత్సరం క్రితం నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఎవరైతే మన నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఆయన పక్కన పెట్టుకుని భుజం మీద చేసి, మా సాయన్న చాలా మంచోడు, చాలా సౌమ్యుడు, చాలా ఉత్తముడు, నిబద్ధత కలిగిన వాడు, ఇటువంటి వ్యక్తిని గెలిపించని కరెక్ట్ గా 1 year బ్యాక్ ఎలక్షన్ ముందు నెల్లూరులో చెప్పాడు. సీట్ కట్ చేస్తే నిన్న అటువంటి సాయిరెడ్డిని కూడా సాయిరెడ్డి అమ్ముడు పోయాడంట. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ఓసలు వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా ప్రజలు అన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా ఆయన ఎన్ని చేసినా కూడా ఆయన్ని ప్రజలు ఆదరించలేదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇందాక మా జగన్ గాజువాక సోదరుడు మాట్లాడుతూ కార్యకర్తలకి నామినేట్ పోస్టులు కావాలన్నారు. తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైనా కొంతమందికి రావటం ఆలస్యం కావచ్చు, కానీ కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి పదవులు రావటం పక్క, అది 100కి 100 జరుగుతుంది. అటువంటి భరోసా మేము అందరూ కూడా తీసుకుంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హృదయపూర్వక నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కడపలో మహానాడు పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈసారి మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా తప్పకుండా విచ్చేయాలని కోరుకుంటూ, ఇందాక మేడం అక్రమాన్ విజయ నిర్మల్ గారు సింహాచలం దేవస్థానం భూ సమస్య మీద చెప్పడం జరిగింది. ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మొన్న జనవరి 28వ తారీఖున ఆ సమస్యకి పరిష్కారం లభించింది. అది ఇప్పుడు కోర్టులో ఉండటం వల్ల రేపు వేసవ సెలవులు అయిపోయిన తర్వాత ఆ కోర్టులో పరిష్కారం రావడం జరుగుతుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. 420 ఎకరాల్లో 12,149 పేద ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటే 420 ఎకరాల విలువ 5,300 కోట్ల రూపాయలు అయితే, దానికి సమాన విలువైన భూమి 620 ఎకరాలు గాజువాక ప్రాంతంలో అప్పన్న బాబుకి దేవుడికి అన్యాయం చేయకూడదని చెప్పి 620 ఎకరాలు ప్రభుత్వ భూమి దాని బదులుగా దేవస్థానం గీయడం జరిగింది. అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో ఆ సమస్య త్వరలోనే కోర్టులో పరిష్కారం అవుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక మేడం గారు ఎన్టీ రామారావు గారి టైంలో ఆ టైంలో కూడా హౌసింగ్ ఉన్నాయి అన్నారు. తప్పకుండా మా దృష్టి కనుక తీసుకొచ్చినట్లయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం జరుగుతుందని తెలియజేసుకుంటూ, రైల్వే జోన్కి ముడసర్లో ప్రాంతంలో 52 ఎకరాలు ఇచ్చారు. కనీసం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్ కోసం భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్లియర్ చేసి 52 ఎకరాలు ఇచ్చాం. ఆ భూమిలో ఉన్నటువంటి ఎస్టీ కుటుంబీకులు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఎస్టీ కుటుంబాలకు కూడా న్యాయం జరిగిందని చేసామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, నిన్ననే నారాయణ గారు శాసనసభ్యులు నాయకులందరితో మాట్లాడారు. డబుల్ డెక్కర్ విధానంలో
తెలుగుదేశంలో ఎక్కడ ఉన్నా 1-2 కిలోమీటర్లే ఉన్నాయి. సుమారు 20 కిలోమీటర్లు కాన్షెట్ జంక్షన్ నుంచి లంకిలపాలెం వరకు, లంకిలపాలెం కాదు, మన కోరమానపాలెం వరకు కింద ఫ్లైఓవర్, పైన డబుల్ డెక్కర్ విధానంలో విశాఖ నగరంలో అక్టోబర్లో కింద ఫ్లైఓవర్, పైన మెట్రో. అక్టోబర్ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయబోతున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ మీటింగ్ అయినా పార్టీ ఆఫీస్ నాది, మన మీటింగ్ అని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తారు. ఎందుకంటే అందరికీ సీనియర్లు ఉన్నారు, ఒక 30% జూనియర్లు ఉన్నారు. ఏజ్ కూడా అయిపోతుంది. దయతో మన ఎమ్మెల్యేలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విశాఖపట్నంలో స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఏదో కమిటీలో, ఎందుకంటే 70 సంవత్సరాలు వస్తే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత బయటకు కూడా రాలేని పరిస్థితిలో ఈ సీనియర్లు అందరూ ఉన్నారు. ఈసారైనా మనం గుర్తింపించి ఏదైనా కమిటీలో టోటల్గా ఫిల్ చేయాలని ఎమ్మెల్యేలందరికీ రిక్వెస్ట్ చేస్తూ, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా నేను, ఎందుకంటే అంటే 2 రకాలు ఉన్నాయి సార్. ఎమ్మెల్యే గారు అంటున్నారు పార్టీ పుట్టినప్పుడు ఎన్టీ రామారావుతో జెండా ఎత్తి ఈ రోజు వరకు నడుస్తున్న నాయకులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళ కోసం చెప్తున్నా సార్, కంపల్సరీగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి టైము అవకాశం ఇవ్వాలని ఒక సీనియర్ కార్యకర్తగా నేను కూడా, ఎందుకంటే అన్నగారి దగ్గర నుంచి ఒకటే జెండా, ఒకటే మాట, ఒకటే పాట, అది తెలుగుదేశంలో ఈవేళ మేరయ్యే అవకాశం వచ్చిన నాకు భగవంతుడి ఇచ్చిన నిర్ణయం. దానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ సహకరించి ఈ జిల్లాలో వరకు మన పార్టీలో ఈ పాత ఆఫీస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న, అప్పుడు యంగ్, ఇప్పుడు కొద్దిగా ఏజ్ కూడా అయిపోయారు, వాళ్ళు గుర్తించే బాధ్యత తీసుకోమని పెద్దలు కోరుతూ, ఈరోజు మహానాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపిస్తప్పుడే మనకిచ్చింది పసుపు జెండా. ఆ జెండాలో ఇచ్చింది కూడు గుడ్డ నీడ. అంటే ఎంత పవిత్రంగా ఆ జెండాని రూపకల్పన చేశారో, ఆ రూపకల్పన అందరికీ ఆదర్శంగా మారింది. ఈరోజు మనం ఎంతమంది ఏ పార్టీలో కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ క్రమశిక్షణగా నడిపిస్తున్న నాయకత్వం, ఏకైక నాయకత్వం నందమూరి తారక రామారావు గారు చేస్తే, దాన్ని నడిపించే విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని, ప్రతి జిల్లా వేదిలో మీటింగ్లు పెట్టాలని, ఆ మీటింగ్ ద్వారా ప్రతి ఇంటికి పార్టీ చేసే విధానాలు వెళ్ళాలని రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నూతనంగా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రతి ఒక్కరికి ఏదైతే మనం 100 రూపాయలు మన కట్టి, మన కార్డు, మన హక్కు, మన పార్టీ అని 100 రూపాయలు కట్టి తీసుకున్న కార్డు ఎన్నో విధాలుగా ఉపయోగపడాలని, ఆ ఉపయోగపడడం కూడా ప్రతి కార్యకర్తకి ఒక గుర్తింపు ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈవేళ కోర్టు సుమారు మెంబర్షిప్ చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందింది, ఇంకో పార్టీలో లేదు. అది కూడా ప్రమాదశాస్త్రం ఎవరైనా చనిపోయినా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటుందరా, అది మా పార్టీ అని చెప్పుకోవడానికి కూడా అది రూపకల్పన చేయడం. ఇవన్నీ ఏదైతే ఈ మధ్య గత రాజకీయాల్లో కొన్ని ఉంటాయి, ఏదైతే పార్టీ పోటీలు చేసిన వాళ్ళందరికీ పదవులు ఇచ్చాం. ఇప్పుడున్నది స్వచ్ఛమైన నిశ్చయమైన కార్యకర్తలు ఉండిపోయారు, వారికి పదవులు ఇచ్చే బాధ్యత పార్టీ తీసుకోవాలి. ఎందుకంటే అందరూ జెండాల గురించి చెప్తారు, పాత చరిత్ర చెప్తారు. ఇక్కడ చాలా మంది ప్రతిసారి చరిత్ర వింటానే ఉన్నారు, కానీ పనిచేసే విధానం తీసుకోవాలి. దాంట్లో విశాఖ జిల్లా మంచిగా చేసాము. ఈ టైంలో నాకు కూడా తమరందరూ కూడా అవకాశం ఇచ్చిన మేరకు
నేను కూడా మీతో సహకరించి వార్డు స్థాయిలో కూడా పనిచేసే భాగ్యం నాకు తక్కువ టైం ఇచ్చినా ఎక్కువ టైం ప్రజల దగ్గరికి వెళ్ళేందుకు నాకు వచ్చింది. దాంట్లో భాగస్వామ్య ప్రతి ఒక్కరిది సమస్య వినాలని కూడా ఎమ్మెల్యేలు గారి నాయకత్వంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా శభాష్ అనిపించుకుంటే అదే నా జీవితానికి ఆనందం. దానికి తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, స్వార్థం లేదు. కంపల్సరిగా పార్టీ ఆఫీస్లో కూడా గతంలో చెప్పాను, ఎమ్మెల్యేలు గారు కూడా అందరూ కూడా ఏదో ఒక రోజు ఆఫీసులో కూర్చొని మన కార్యకర్తల సమస్యలు కూడా నెలకు ఒకసారి తీసుకోమని అందరు ఎమ్మెల్యేలు కూడా నన్ను చెప్పడం జరిగింది. కంపల్సరిగా మన అందరి కేడర్తో కూడా ప్రతి దాంట్లో మీతో నేను భాగస్వాములు అవుతానని మీ అందరికీ చెప్తూ, ఈ మహానాడు మన పార్లమెంటు మహానాడుగా మన మీటింగ్లో అందరూ రావడం, అవకాశం రావడం, ఒక మేరీగా అవకాశం వచ్చి మాట్లాడడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకోవడం. జై చంద్రబాబు నాయుడు.